ఓకే. ఈ సినిమా ఇండస్ట్రీలో బ్లాక్ మ్యాజిక్ గొడవ ఏంటి సార్? మొన్న ఇప్పుడు పూనం కౌర్ గారు మాట్లాడడం చూసా, ఇంకా చాలా మంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు దీని గురించి విశ్లేషించాలంటే ఇది మాట్లాడితే ప్రాబ్లం అవుతుంది. ఎందుకు? ఇప్పుడు చాలామంది నాకు గత సంవత్సరం నా దగ్గరికి ఒక అబ్బాయి వచ్చిండు, ఒక యాంకర్ వచ్చి, స్వామి నా మీద బ్లాక్ మ్యాజిక్ జరిగింది. అయితే నా స్పెషాలిటీ ఏంటంటే నేను బ్లాక్ మ్యాజిక్ తీసేయడంలో నేను స్పెషాలిటీ. నమ్మే వాళ్ళకు, నమ్మని వాళ్ళ గురించి నేను మాట్లాడతలేను. నాకు నమ్మి మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకు, నా దగ్గరికి నమ్మి వచ్చిన వాళ్ళకు నిజంగానే బ్లాక్ మ్యాజిక్ జరిగితే బాలీవుడ్లో ఇది ఎక్కువ. యాక్చువల్గా బాలీవుడ్లో విపరీతంగా చేస్తారు. దాని మీదనే రాజ్ 3 అనే సినిమా తీశారు. మొత్తం రాజ్ సిరీస్ అంతా కూడా బ్లాక్ మ్యాజిక్ మీదనే తీశారు. అక్కడ హీరోయిన్లు మొత్తం అదే పని. వాళ్ళు పొద్దున్న లేస్తే హీరోయిన్లు బ్లాక్ మ్యాజిక్ చేస్తారు, ఒకళ్ళు. అయితే టాలీవుడ్లో కూడా ఉంది, లేదని చెప్పట్లేదు. కానీ ఇక్కడ సక్సెస్ల కోసం పూజలు చేస్తారు. ఇక్కడ టాలీవుడ్లో వేరే వాళ్ళని టార్గెట్, వేరే వాళ్ళ మన సినిమా హిట్ కావాలని చేసేవాళ్ళు ఉంటారు, వేరే వాళ్ళ సినిమా ఫ్లాపులు కావాలని చేసేవాళ్ళు ఉంటారు, వేరే వాళ్ళని నాశనం చేయడానికి చేస్తారు, చాలా చేస్తారు. సరే, అది ఎవరు చేస్తారో నాకు అనవసరం, నేను పట్టించుకోను. బట్ ఎవరన్నా ఉంది 100% ఉంది. బట్ నేననే పాయింట్ ఏంటంటే ఇది ఇండస్ట్రీలో కాదు, ఇది బయట కూడా ఉంది. నేననే పాయింట్ ఏంటి, బయట కూడా ఉంది, ఇది బయట కూడా ఉంది. నేను కామాఖ్యకి వెళ్తే